గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Ladies and gentlemen, my name is Akhilesh Vignan. Born in India, settled in China. I'm a neuroscientist in Wuhan lab. Guys, she's Alexa. She's from South Africa, but has calculated her brain value is more than 50 crores. What? Hey man, are you okay? Any special inside the brain? Why? Is it supernatural power? No, it's more than that. It's called IQ. కొంచెం క్లియర్గా చెప్తారా? IQ అంటే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్. జనరల్గా హ్యూమన్ బ్రెయిన్లో 10% గ్రే మ్యాటర్, 90% వైట్ మ్యాటర్ ఉంటుంది. కానీ ఇలాంటి అమ్మాయిలో మోర్ దాన్ 20% గ్రే మ్యాటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్, విశ్వేశ్వరయ్య అండ్ రామానుజం లాగా. హై ఐక్యూ ఉన్న హ్యూమన్ బ్రెయిన్ ని హ్యూమనాయిడ్ రోబోతో సింక్రనైజ్ చేయడం ద్వారా సూపర్ సోనిక్ మిజైల్ టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. దగ్గర ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఉంది. రష్యా తమ దగ్గర కూడా ఉంది అని చెప్తుంది. చైనా కాఫీ తాగినంత ఈజీగా కాపీ కొట్టాలని ట్రై చేస్తుంది. బట్ ఇప్పటిదాకా నేను చెప్పిన అలెక్సా కిడ్నాప్ అయి కనిపించట్లేదు. మరి ఇప్పుడు అమ్మాయి ఏమైనట్లు? అలెక్సా ఇస్ నో మోర్, కిల్డ్ బై. అలెక్సా బ్రెయిన్ ని సింక్రనైజ్ చేసి సక్సెస్ సాధించింది. అందుకే 195 కంట్రీస్ లో చైనా ఇలాంటి హై ఐక్యూ బ్రెయిన్ కోసం గుంటనక్కల 100 కోట్లు కాదు 1000 కోట్లు ఖర్చు చేయడానికైనా రెడీగా ఉంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఎప్పుడైనా వరల్డ్ వార్ రావచ్చు. ఓల్డెన్ డేస్ వెపన్స్, ఫూలిష్. నవడేస్ బయోవార్, స్టైలిష్. రానున్న రోజుల్లో రోబోటిక్ వార్, ఇంటెలిజెన్స్. మరి ఇలాంటి బ్రెయిన్ కోసం మీరంతా ఎంత స్పెండ్ చేయగలరు? England offers 200 crores. My Australia offers 500 crores. Iran offers 700 crores. Stop it! I am an Indian. I can give you the best of the brains in the world. Can any country give me 2,000 crores? Anybody? No. Our China is offering 2,000 crores. Now look at this. Sahasra, Agna, Visuddha, Anahata, Manipura, Swadhisthana, మూలాధార. వీటన్నిటినీ తన చిన్న వయసులోనే ఆధీనంలో ఉంచుకున్న ఏకైక అమ్మాయి. ప్రపంచంలో 5 దిగ్గజ కంట్రీ వీడియో కాన్ఫరెన్స్ లో భూమిక చెప్పిన ఆన్సర్స్ కి ఫారిన్ డెలిగేట్ సైతం నోటి మాట రాలేదు. మీరు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఏం చేస్తారు? ఏమీ చేయను. అది ఆ రెండు దేశాల మధ్య వ్యవహారం. రష్యా నుంచి చీప్ గా మీకు క్రూడ్ ఆయిల్, గ్యాస్ వస్తున్నాయి కాబట్టి సైలెంట్ గా ఉండాలంటున్నారా? మరి యూరోప్లోని మీ నాటో పార్ట్నర్స్ చైనాలోని సినపెక్, పెట్రో చైనా కంపెనీల నుండి గ్యాస్ దిగుమతి చేసుకుంటున్నారే. ఓ పక్క సౌత్ చైనా సీ విషయంలో చైనాతో గొడవ నడుస్తుండగానే దానికేమంటారు? అది వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇది మా అవసరం. మా అమెరికన్ ఎక్స్పర్ట్స్ కి అర్థమవుతుంది మీరిచ్చిన ఆన్సర్స్ వింటుంటే మీ ఇండియన్స్ కి తలలో కొవ్వెక్కువని. నిజమే. మానవ శరీరంలోని అవయవాల్లో అన్నిటికన్నా ఎక్కువ కొవ్వు ఎక్కడుంటుంది? బ్రెయిన్లో. దాదాపు 60% కొవ్వుతోనే నిండి ఉంటుంది. మెదడు సరిగా పనిచేయాలంటే ఆ ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. ఇండియన్ ఆస్ట్రాలజీ ప్రకారం ప్రతి నెలలో ఒక పౌర్ణమి తర్వాత ఒక అమావాస్య వస్తుంది. Am I right? ఎస్. మరి ఎప్పుడైనా పౌర్ణమి తర్వాత అమావాస్య రాకుండా ఇంకో పౌర్ణమి వచ్చిందా? ఎస్. 1st century BC అంటే క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో మకర సంక్రమణం, కుంభ సంక్రమణం మధ్యలో అమావాస్య రాలేదు. ఇది చాలా రేర్ అడ్జస్ట్మెంట్. ఎన్నో శతాబ్దాలకు ఒకసారి జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ రిలేటివ్ లూనార్, సోలార్ అండ్ ఎర్త్ మూవ్మెంట్స్. That's it. IQ 10 out of 10 and maybe more than that. Nowhere in the world. 8th year లో 10th class, 10th year లో PUC, 13th year లో గ్రాడ్యుయేషన్ చేసి ఇండియాలోనే యంగెస్ట్ గ్రాడ్యుయేట్గా నిలిచింది. 16th year లో అటామిక్ ఎనర్జీలో
పిహెచ్డి చేసి ప్రెసెంట్ అటామిక్ ఎనర్జీ స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంది. షీఈస్ టూ స్మార్ట్ అండ్ టూ ఇంటెలిజెంట్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ భూమిక ఇన్ ద వరల్డ్. She is very intelligent. 2500 బిట్ కాయిన్స్ ఇస్తున్నా. ప్రపంచంలో ఏ కరెన్సీలో అయినా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. బట్ చైనా నీడ్స్ భూమికాస్ బ్రెయిన్ ప్రొఫెసర్. ఇంతకీ ప్రాజెక్ట్ కోడ్ ఏంటి ప్రొఫెసర్? IQ. ఆ అమ్మాయిని ట్రాప్ చేసామని సెలెక్ట్ చేశాం. మీరు వాడితో టచ్లో ఉండండి. Okay, sir. బీహార్ ప్రూఫ్లెస్ సిమ్ కార్డ్స్ మాత్రమే వాడండి. Okay, sir. యూ బీ కేర్ఫుల్. ఓకే? Yeah, definitely. Okay. బ్రేకింగ్ న్యూస్. యూత్ ఇన్స్పిరేషన్ గా యూత్ ఐకాన్ బాలమేధావి నిన్నటిదాకా నవ్వుతూ కనిపించిన భూమిక నేడు కాలేజీ ల్యాబ్ లో రక్తం మడుగులో పడి ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దాడి చేసి హింసించారని సమాచారం. ఆ అవసరం ఎవరికుంది? పద్మశ్రీ అవార్డు పొందిన భూమిక నేడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ సీరియస్ గా ఉంది. తల మీద బలంగా దెబ్బ తగలడం వల్ల చాలా బ్లడ్ పోయింది. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. కానీ భూమిక శరీరం అందుకు సహకరించడం లేదు. 48 గంటలు గడిస్తే తప్ప చెప్పలేము. షీఈస్ అండర్ అబ్జర్వేషన్. థ్యాంక్ యూ. నీకో మంచి బంపర్ ఆఫర్. 1 నుంచి 10 లెక్క పెట్టేటప్పటికి పారిపో. పారిపోతావా? షూట్ చేయనా? పారిపోతాను సార్. కౌంట్. 1 2 7 8 9. మురళి, ఎందుకు నన్ను హాస్పిటల్ తీసుకొచ్చినావు? నీ కూతురు ఏమన్నా అడ్మిట్ అయిందా? మన భూమిక హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఓ అవును కదా. పద పద పద. కాదురా, నిన్న రిలీజ్ అయిన మిస్ అమ్మ సినిమా సూపర్ ఉంది అసలు. నీ మతి మరపు మండా. ఆ సినిమా 30 ఏళ్ళది. సంవత్సరాలైందా? నేను అప్డేట్లో లేనా? ఇక్కడ భూమిక ఏ వార్డులో ఉంది? మేము జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చామా. అయ్యయ్యో ప్రిన్సిపాల్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిన ఆయన. అబ్బా అయ్యో తలనొస్తుంది సార్. ఏం బాబు, తలనొప్పి ఉందా? నీకేనా? తట్టుకోలేకపోతున్నాను సార్. అవునా? తల తీసేస్తే తలనొప్పి తగ్గిపోతాయా? నువ్వెక్కడ డాక్టర్ అయ్యా బాబు? తలకాయ తీసేస్తానంట వేడు స్వామి. తల తీసేస్తే పర్మనెంట్ గా తలనొప్పి ఉండదు. నీకేం తెలుసు? మా ప్రిన్సిపాల్ చూసేవేటి? తెలియదు. పేషెంట్లు ఎవరు లేరు సార్. బీపీ అని చూస్తున్నాం. ఓ అమ్మో, 500. ఈ మతిమరుపోడు వల్ల ఈ నర్సు నన్ను దర్శించింది. ఒరే ప్రిన్సిపాల్. నెక్స్ట్ పేషెంట్లు ఎవరు లేరా? మనమే పేషెంట్ దగ్గర పోదాం. ప్రజల బతికే పాలన, పేషెంట్ దగ్గరికే డాక్టర్లు. ఏ బాబు, ఏమైంది? లంగ్స్ ప్రాబ్లమా? క్యాన్సర్ వచ్చినట్టుంది. రోజు సిగరెట్లు. ఓ పని చేయి, పొద్దున్నే కింగ్ సైజు, మధ్యాహ్నం 3 పూట తాగేసాయి, తగ్గిపోద్ది. ఇవన్నీ చేస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది. క్యాన్సర్ పోదు, నువ్వే పోతావు. పైకి పోయి ఎంజాయ్ చేసుకో. నీకేమైందయా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. ఇడ్లీలో రాళ్ళ? రోజు 2 ఇడ్లీలు తిను. 2 సరిపోతాయి సార్. 2 ఇడ్లీలు తినకపోతే 3 ఇడ్లీలు తినవా? చట్నీ వేసుకో, సాంబార్ వేసుకో, నెయ్యి వేసుకో, పండుగ చేసుకో. పోతాదిలే, తగ్గిపోతాదిలే. పోరా. నీకేం ప్రాబ్లం రా? నాకేం గుర్తుంటం లేదు. నీకా మెమరీ ప్రాబ్లమా? అయితే మెమరీ కార్డు వేయాలి నీకు. మెమరీ కార్డా? మెమరీ కార్డు ఓపెన్ చేద్దాం. కుదరదంటే హార్డ్ డిస్క్ వేద్దాం. రే ప్రిన్సిపాల్, ఎక్కడున్నావా? నీ కోసం తిరిగి నడుములు పోయి మెమరీ ప్రాబ్లం అంట. నీకే మెమరీ లాస్. నువ్వు ప్రిన్సిపాల్ డాక్టర్ కాదు. ప్రిన్సిపల్ నేను.
అమ్మా భూమిక, ఎలా ఉన్నావమ్మా? ఏమైందమ్మా? ఎవరు మీరు? హ? ఎవరా? నేనమ్మా, మీ డాడీని. అమ్మా భూమిక, అయ్యయ్యో ఏమైంది తల్లి? అమ్మా. ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావమ్మా? ఎవరు మీరు? నేనమ్మా చిరంజీవిని. నేను చిరంజీవి కాదు, ప్రిన్సిపాల్. ప్రిన్సిపల్ నా? సరే అమ్మా, ఏమైంది తల్లి నీకు? లాస్ట్ నిన్ను సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం అరే నీ తిడతానే ఉన్నాను. 4 రోజులు ఊళ్ళో బెంగళూరులో ఉన్నావా? ఊర్లోలేనా? సరేనమ్మా, నీకు ఎన్ని వందలు ఖర్చయినా నీకు ఆరోగ్యం బాగయ్యేటట్టు డాక్టర్లకు నేను చెప్తానమ్మా. జీసస్, అల్లా, వెంకటేశ్వర స్వామి కూడా. పేషెంట్ కి రెస్ట్ అవసరం. ప్లీజ్ జాగ్రత్త అమ్మా, తొందరగా రికవర్ గా తల్లి. నన్నాడు అన్ని పెద్ద గుర్తున్న వాళ్ళగా. భూమి, భూమి, నన్ను గుర్తుపట్టావా? అసలు ఏం జరిగింది? నువ్వు సండే కాలేజ్కి ఎందుకు వెళ్ళావే? ఎవరు రమ్మంటే వెళ్ళావే? ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నన్నే గుర్తుపట్టలేదా? భూమి, 48 గంటల్లో స్పృహలోకి వచ్చిన భూమిక. తలపై బలంగా గాయం తగలడం వల్ల మతి భ్రమించిందని డాక్టర్లు చెప్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఎవరిని గుర్తుపట్టడం లేదు. ఇకపై భూమిక ఎవరిని గుర్తుపట్టదా? భూమిక మేధాశక్తి వృధాయేనా? ఈ ప్రశ్నలకు డాక్టర్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏదేమైనా భూమికకు జ్ఞాపక శక్తి తిరిగి వస్తే కానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు పోలీసులు. నాన్నా, అమ్మా, నాన్నని గుర్తుపట్టావా తల్లి? నీకు మతిపోయిందని అందరూ అంటున్నారమ్మా. నాకంతా గుర్తుంది నాన్న. నేనే కావాలని మతిపోయిందని నటించాను. ఎందుకమ్మా? అదంతా మీకు తర్వాత చెప్తాను. ముందు నన్ను సిపి గారి దగ్గరికి తీసుకెళ్ళండి నాన్న. డాక్టర్ గారు అసలు నిన్ను బెడ్ నుంచి కదలొద్దన్నారమ్మా. కనీసం సిపి గారినైనా ఇక్కడికి తీసుకురండి నాన్న. ప్లీజ్ నాన్న, చెప్పింది చేయండి. లేదంటే మీ కూతురు మీకు దక్కదు. హలో సార్ నమస్తే సార్. నేను భూమిక ఫాదర్ని మాట్లాడుతున్నాను సార్. నారాయణరావు గారు ఎలా ఉన్నారు? భూమికి ఎలా ఉంది? హాస్పిటల్లో ఎవరిని గుర్తుపట్టట్లేదని విన్నాను. అవును సార్, ఈరోజే కాన్షియస్లోకి వచ్చింది సార్. అవునా? ఎందుకు చాలా భయపడుతుంది సార్. మీతో పర్సనల్గా మాట్లాడాలంటుంది సార్. పర్సనల్గానా? భూమిక, హవయ్యో? సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి. షూర్. నాన్న, మీరు కూడా బయటకు వెళ్ళండి, నేను పిలుస్తాను. ఓకే సార్. ఇప్పుడు చెప్పమ్మా, ఏం జరిగింది? సార్, నా లైఫ్కి థ్రెట్ ఉంది. వాట్? థ్రెట్టా? అవును సార్. ఎవరి మీద మనకి అనుమానం?